నిన్న నైట్ ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చదివిన తర్వాత మనసంతా పాడైపోయిందనమాట. అబ్బా! ఏంటి మోసం ఇలా కూడా చేస్తున్నారా? ఇంత సింపుల్ దాని నుంచి కూడా ఇంత మోసం చేస్తున్నారా? ఒక ఇన్నోసెంట్ ఎంప్లాయినో లేకపోతే ఒక జాబ్ గురించి ఆరాటపడే మనిషి నుంచి ఇంత ఆశించి వాళ్ళంతలా మోసం చేయడం కరెక్టేనని చెప్పి అసలు నిన్న నైట్ అంతా అయితే చాలా వరకు నిద్ర కూడా పట్టలేదు అసలు. సో ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి. సో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఏమంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నాకు చాలా మెయిల్స్ వస్తున్నాయి. చాలా చాలా మెయిల్స్ వస్తున్నాయన్నమాట. సో చాలా డీటెయిల్‌గా వస్తున్నాయి. సో అవన్నీ చదివి నేను మీకు ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే నాకున్న పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల లేకపోతే నా వర్క్ వల్ల నేనైతే మీకు తొందరగా రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ ఖచ్చితంగా అందరికి ఇస్తాను. ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరైతే దయచేసి ఏమనుకోవద్దు. మీకు మీ మెయిల్‌కి రిప్లై ఇవ్వడం లేదని చెప్పి. సో అయితే నేను ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనమైతే వీడియోలోకెళ్ళిపోదాం. సో ఏంటి ఆ మెయిల్ నాకొచ్చిన మెయిల్ ఏంటి అంటే ఒక పర్సన్ ఉన్నారన్నమాట. ఆయన బీటెక్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ కూడా ఆయనకి జాబ్ రాలేదు. వెతుకుతున్నారు. జాబ్ గురించి వెతుకుతున్నారు. వేరియస్ రీజన్స్ వల్ల అయితే ఆయనకి జాబ్ రాలేదు. బట్ ఏంటంటే జాబ్ గురించి వెతుకుతున్నారు. ఇంతలోగా ఆయనకొక ఆఫర్ లాంటిది ఎవరో ఇచ్చారన్నమాట. సో నువ్వు మాకు ఒక 2,00,000 అయితే పే చేయి. పే చేసిన తర్వాత నేను మిమ్మల్ని అయితే కంపెనీలో అన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ నువ్వు క్లియర్ అయిపోయి నీకు స్కిల్స్ ఉన్నా లేకపోయినా సరే నేనైతే నిన్ను క్లియర్ చేస్తాను. రౌండ్స్ అన్ని క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి నేనైతే ఆర్గనైజేషన్‌లోకి తీసుకొస్తాను. ఆ తర్వాత ఇంకేముంది నీకు ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంది కదా! అని చెప్పి ఆ పర్సన్‌కి చెప్పారన్నమాట. పర్టిక్యులర్ పర్సన్‌కి. సో, ఆ పర్సన్ ఏం చేశారంటే 2,00,000 పే చేశారు. చెప్పినట్టుగానే కొన్ని స్కిల్స్ ఆయన మెన్షన్ చేసిన స్కిల్స్ అన్ని కూడా ఈయన కొద్దిగా బేసిక్స్ థియరిటికల్‌గా చదువుకొని అయితే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో, అన్ని ఇంటర్వ్యూస్ కూడా బానే మేనేజ్ చేసేసారు. అయిపోయింది. హెచ్ఆర్ కూడా అంతా అయిపోయింది. ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఆయన కంపెనీలో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిన తర్వాత ఆయన ఒక టీమ్‌లోకి తీసుకున్నారు. ఒక ప్రాజెక్ట్‌లో ఒక టీమ్‌లోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన యొక్క పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో లేదని లేకపోతే ఆయన ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టుగా లేదని చెప్పి, ఆయన క్లెయిమ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ సరిగ్గా లేదని చెప్పి, ఆయన్నయితే తీసేసి బెంచ్‌లో అయితే వేయడం జరిగిందనమాట. ఆఫ్టర్ 1 మంత్. సో, 1 మంత్ ఆయనకి సాలరీ వచ్చింది. ఆ తర్వాత బెంచ్‌లో అయితే ఉన్నారనమాట. సో, ఆయన కంటిన్యూయస్‌గా ప్రాజెక్ట్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు ప్రాజెక్ట్‌లో. బట్ ఏమంటే ప్రాజెక్ట్ రాలేదు. ఇలా 2 మంత్స్ జరిగిన తర్వాత ఆయనేమంటే, "నీకైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రాజెక్ట్ లేదు కాబట్టి, నేను మీకు ఎటువంటి ఆపర్చునిటీ కల్పించలేమని" చెప్పి వాళ్ళైతే కంపెనీ నుంచి తీసేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ పర్సన్ ఆయన పెట్టిన డబ్బు కోల్పోయారు. అట్ ద సేమ్ టైమ్ ఒక రకమైన మెంటల్ యాగోనీ అనమాట అదంతా కూడా. ప్రెషర్ అనమాట. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ పరిస్థితిలో ఎలా ఉంటుంది ఎవరికన్నా సరే. డబ్బులు పెట్టిన తర్వాత కూడా అసలు ఎందుకు డబ్బులు పెట్టాల్సొచ్చిందని చెప్పి ఆ విషయమే నాకైతే చాలా అనిపించిందనమాట. ఎలా ఎలా ఇలా ఎక్స్‌ప్లాయిట్ అయితే చేయగలుగుతున్నారు వీళ్ళని ఈ విధంగా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కంపెనీలో ఎప్పుడు కూడా రిక్రూట్‌మెంట్ 2 టైప్స్‌లో జరుగుతుందనమాట. 2 ఎథికల్ వేస్‌లో జరుగుతాయి ఎప్పుడు కంపెనీస్‌లో రిక్రూట్‌మెంట్. ఫస్ట్‌దొచ్చేసి ఒక మార్కెట్‌లో వాళ్ళు ఒక పొజిషన్‌ని ఆఫర్‌ని లేకపోతే ఒక రోల్‌ని రిలీజ్ చేయకముందే వాళ్ళేం చేస్తారంటే, ఇంటర్నల్‌గా పనిచేస్తున్న ఎంప్లాయీస్‌కి అయితే వాళ్ళు చెప్తారనమాట. ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద లేకపోతే ఈ పర్టిక్యులర్ టెక్నాలజీస్ మీద ఇన్ని పొజిషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసుండుంటే, ఇటువంటి స్కిల్‌లో బాగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా తెలిసుంటే, అటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్‌ని మన కంపెనీస్‌కి తీసుకురండి అని చెప్పి ఫస్ట్ వేలో వీళ్ళకి చెప్తారనమాట. అది ఇంకా మార్కెట్‌లోకి ఓపెన్ అవ్వకముందే ఆఫర్‌ని. మనం చూస్తుంటాం కదా! నౌకరీ, లింక్డ్ఇన్ వీటిలో చూస్తాం కదా! అందులో రాకముందే వాళ్ళకి తెలుస్తాయన్నమాట కొంతమందికి. సో, వీళ్ళేం చేస్తారు పోస్ట్ చేస్తారు. వాళ్ళు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ పర్టిక్యులర్ రోల్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మేము చేయాలి. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అనుకుంటున్నారంటే మాకైతే పింగ్ చేయండి. మేమైతే మిమ్మల్ని రిఫర్ చేస్తాము. మీ రెజ్యూమే తీసుకొని మేమైతే రిఫర్ చేస్తాము. రిఫర్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ జాబ్ రోల్‌కైతే మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనం ఎటువంటి జాబ్ రోల్స్ నౌకరీ లేకపోతే లింక్డ్ఇన్‌లో డైరెక్ట్‌గా మనం గనుక అప్లై చేస్తే కొన్ని వందల మందితో పోటీ పడాల్సొస్తుందన్నమాట. బట్ ఇటువంటి ఇంటర్నల్‌గా వచ్చే హైరింగ్ ఈ పోస్ట్ వల్ల ఏమంటే ఈ కాంపిటీషన్ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. సో, వీళ్ళు డైరెక్ట్‌గా ఓ పర్సన్ రిఫర్ చేస్తారు. ఆ పర్సన్ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అయితే వెంటనే మన ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. అలా కాకుండా సెకండ్ వే ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గాని లేకపోతే ఇలా లింక్డ్ఇన్ నౌకరీలో గాని పోస్ట్ చేయడం అనమాట. సో, ఇందులో కూడా ఏమంటే మనం చూస్తాం జాబ్ నోటిఫికేషన్ చూస్తాం, డీటెయిల్స్ చూసుకుంటాం. మనకి రిలవెంట్‌గా ఉందంటే మనం అప్లై చేసుకొని, దాంతో అయితే నెక్స్ట్ రౌండ్స్ కాంటాక్ట్ చేస్తారంటే వాటికైతే అటెండ్ అవుతాం అనమాట. సో, ఇదే 2 టైప్స్ జరుగుతుంది. 2 కూడా లెజిటిమేట్ వేస్ అనమాట. 2 కూడా ఎథికల్ వేస్ అనమాట. బట్ ఈ ఫస్ట్ వే ఏదైతే ఉందో ఇంటర్నల్ ఎంప్లాయీస్‌కి ఫస్ట్ తెలిసే ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వీటినైతే కొంతమంది అయితే ఈ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో, వీళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ స్కిల్ మీదైతే మనమైతే బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో, మనం దీన్నైతే క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారంటే లోపల హెచ్ఆర్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా కావచ్చు. నేనిక్కడ ఏ కంపెనీ చెప్పడం లేదు. బట్ ఎవరైతే ఎక్కువ ఇలా చేస్తున్నారో నాకు తెలిసి మోస్ట్‌లీ పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఇట్లా చేయరు. మనం చూస్తున్న పెద్ద ఎంఎన్‌సీస్‌లో ఇట్లా చేయరు. కొద్దిగా స్టార్టప్స్ గానో లేకపోతే ఇంకా కొద్దిగా మిడిల్ స్టేజ్‌లో ఉంటాయి చూసారా? ఆ కంపెనీస్‌లో ఈ విధంగా ఎక్కువ జరుగుతుందన్నమాట. ఈయన ఎవరైతే పంపించారో ఆయన కూడా ఈ కంపెనీస్‌కి సంబంధించిన పర్సన్ అన్నమాట ఆయన కూడా. సో, నాకనిపించింది ఏమంటే వీళ్ళేం చేస్తారు ఓకే. మనం కొద్దిగా మేనేజ్ చేద్దాం లోపల. మేనేజ్ చేసిన తర్వాత సదర్ ఎంప్లాయీ నుంచి మనం ఎంత అమౌంట్ అయితే మనం డిమాండ్ చేద్దాం. డిమాండ్ చేసిన తర్వాత అతను మనకిస్తాడు. వచ్చిన తర్వాత అతనికి ఎలాగో స్కిల్ లేదు కాబట్టి, అతను ఒక ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. అతనికి స్కిల్ లేదు కాబట్టి ఎలాగో తీసేస్తారు. సో, మనం జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది.
అతను మళ్ళీ కంపెనీలో ఉండకుండా కూడా బయటకి వెళ్ళిపోతాడు 2 or 3 months తర్వాత. సో మనకి విన్ విన్ సిచ్యువేషన్ ఇది, కంపెనీకి మనకి విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పి ఈ విధంగా ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. నాకు ఇంతవరకు తెలియదు ఫ్రెండ్స్ ఇలా చేస్తారు అని చెప్పి. ఇంతవరకు నా యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఏమంటే ఇంటర్నల్ రిఫరల్స్ అంటే ఏంటంటే వీళ్ళు రిఫర్ చేస్తారు, లేకపోతే పోస్ట్ చేస్తారు. మేము ఇలా రిఫర్ చేస్తామని చెప్పి వీళ్ళు రెజ్యూమేస్ పంపుతారు. వాళ్ళైతే ఆ రిఫరల్ పోర్టల్ అని చెప్పి ఉంటుంది, అందులో అప్లోడ్ చేస్తారు. అంతే, నాకు తెలిసింది అంతే. బట్ ఈ విధంగా డబ్బుల గురించి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారని చెప్పి నాకైతే నిన్న ఆ విషయం చదివిన తర్వాత నిజంగా నాకైతే అసలు మనసైతే పాడైపోయింది ఒకసారిగా. అరే ఇప్పుడు ఆ ఎంప్లాయీ ఏం చేయాలి? అనవసరంగా 2,00,000 అతను ఖర్చు పెట్టాడే. పోనీ దానికంటూ జాబ్ వచ్చిందంటే జాబ్ కూడా లేదు. ఎలా ఎందుకు ఇట్లా అవుతోంది? దీనివల్ల ఖచ్చితంగా నాకైతే చెప్పాలనిపించింది అందరికి కూడా. ఎందుకంటే చాలా మెయిల్స్ వచ్చాయి. బట్ అందులో నాకైతే దీని గురించి అయితే మీకు అవేర్‌నెస్ అయితే నాకు స్ప్రెడ్ చేయాలనిపించిందన్నమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఈ విధంగా వెళ్తున్నారో వాళ్ళకి నేను చెప్పే టాపిక్ నచ్చకపోతే దయచేసి నన్నైతే క్షమించండి అన్నమాట. నేనైతే ఖచ్చితంగా ఇటువంటి వాటికి ఎప్పుడు నో అనే చెప్తాను ఎప్పుడు కూడా. నా స్టాండ్ ఎప్పుడు ఒకటే. నేను ఎప్పుడు నో అనే చెప్తాను. ఎందుకు ఈ విధంగా ఎంప్లాయీని మీరు ఎక్స్‌ప్లాయిట్ చేయాలి? లేకపోతే ఎంప్లాయీ అయినా సరే ఎందుకు వాళ్ళకి 2,00,000 అనేది మీరు పే చేయాలి తిరిగి? అని చెప్పి నాకు చాలా ఒక రకంగా అనిపించిందండి అంతా కూడా. సో ఏమవుతుంది దీనివల్ల? ఎంప్లాయీకి అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజేషన్‌కి ఇటువంటివి జరుగుతున్నా సరే యాక్షన్ తీసుకున్న ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని రకాల నెగెటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో ఎలా ఉంటాయి? ఎంప్లాయీకి ఎలా ఉంటాయి? ఆర్గనైజేషన్‌కి ఎలా ఉంటాయి? అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఈరోజు చెప్పడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి అన్‌క్వాలిఫైడ్ ఎంప్లాయీస్‌ని సిస్టమ్‌లోకి తీసుకొస్తామన్నమాట మనం. సో వాళ్ళకి తెలీదు పాపం. ఈ స్కిల్ నేర్చుకోవాలి, రిలవెంట్ స్కిల్ నేర్చుకోవాలి, ఈ పని చేయాలంటే నాకు ఇంత ఎక్స్‌పర్టైజ్ ఉండాలి, ఇవన్నీ తెలిసి ఉండాలని చెప్పి వాళ్ళకి తెలీదు అన్నమాట. వీళ్ళేం చేస్తారు? వాళ్ళని తీసుకొస్తారు. డబ్బులు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌లో ఇమడలేక, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సరిగ్గా మింగిల్ అవ్వలేక, ఎందుకంటే వాళ్ళు రాగానే చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇందులో మంచి మాస్టర్స్ ఇందులో వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో వాళ్ళనైతే టీమ్‌లోకి తీసుకొస్తారు. వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా పని చేయలేదనుకోండి, మీరే ఆలోచించండి ఒకసారి. మన ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా మన వర్క్ లేదంటే ఖచ్చితంగా తెలిసిపోతుందన్నమాట వాళ్ళకి. ఇతనేదో సంథింగ్ ఏదో ఫేక్ చేసాడు లేకపోతే బ్యాక్ డోర్ అంటున్నారన్నమాట దీన్ని. బ్యాక్ డోర్ నుంచి అయితే అతను వచ్చాడు అని చెప్పి. సో ఖచ్చితంగా అతని మీద ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ అతను ఒక ప్రెషర్ లేకపోతే ఒక రకమైన కార్నర్ జోన్‌లోకి అయితే వెళ్ళిపోతాడన్నమాట తను. సో ఈ విధంగా ఏమంటే అతను స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది ఆ టైంలో. ఏ పని మీద ఫోకస్ చేయలేడు. చాలా చిరాగ్గా, ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటాడు. సో అతని మెంటల్ హెల్త్ అనేది చాలా పాడైపోతుందన్నమాట ఈ టైంలో. ఈ విధమైన సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడం వల్ల. అండ్ సెకండ్‌దొచ్చేసి డీమోరలైజేషన్ ఆఫ్ ఎవరైతే నిజంగా ప్రిపేర్ అయ్యేవారు లేకపోతే కెరియర్ గ్యాప్ ఉండి నిజంగా జెన్యూన్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళనైతే డీమోరలైజ్ చేసినట్టే అన్నమాట ఇది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక ఆపర్చునిటీ గురించి. ఈ విధంగా వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి కొంతమందిని లేకపోతే అన్‌స్కిల్డ్ ఎంప్లాయీస్‌ని లేకపోతే స్కిల్సే లేని ఎంప్లాయీస్‌ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే నిజంగా జెన్యూన్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా డీమోరలైజ్ చేసినట్టు కాదా? అని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎంతో కష్టపడుతున్నారు. అసలు జాబ్ రావడం లేదు. ఉన్నా సరే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినా సరే అందరూ తీసుకోవడం లేదు. కెరియర్ గ్యాప్ అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఎంతో జెన్యూన్‌గా ఈ పోటీ ప్రపంచంలో నిలబడి వాళ్ళు పోరాడుతుంటే, ఈ విధంగా డబ్బులు ఎవరైతే ఇంకా మాకు వేరే ఛాన్స్ లేదు, వేరే దారి లేదని చెప్పి ఎవరైతే పాపం చూస్తుంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ నుంచైతే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి వాళ్ళని సిస్టమ్‌లోకి తీసుకొచ్చే ఈ ప్రాసెస్‌ని మరి ఇంకేమనాలి? ఖచ్చితంగా వీళ్ళని డీమోరలైజ్ చేసినట్టే కదా! ఎవరైతే జెన్యూన్‌గా పోటీ పడుతున్నారో. నాకైతే అనిపించింది. ఖచ్చితంగా ఎవరైతే పాపం నిజంగా ట్రై చేస్తున్నారో, జెన్యూన్‌గా ట్రై చేస్తున్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా ఇది డీమోరలైజ్ చేయడమే అన్నమాట. సో ఇదొక పాయింట్ అన్నమాట నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్‌మైనింగ్ ద మెరిటోక్రసీ అన్నమాట. మెరిట్‌తో ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వల్ల ఏమంటే చాలా దెబ్బతింటారన్నమాట. కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకేమంటే ఇంటర్నల్‌గా ఒక మంచి పెర్ఫార్మ్ చేస్తుంటారు ఒక ప్రాజెక్ట్‌లో. వాళ్ళకేమంటే నెక్స్ట్ ఈ అప్రైజల్ సైకిల్‌లో నాకు ఒక మంచి జాబ్ వస్తే, హైక్ వస్తే బాగుంటుంది కదా! లేకపోతే నాకు ఏమైనా ఒక మంచి ఆహ్, నాకేమైనా దాన్నేమంటారు మనకి కొద్దిగా నెక్స్ట్ లెవెల్‌కి నన్ను ప్రమోట్ చేస్తే బాగుంటుంది కదా! అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. బట్ ఏ విధంగా ఇలా ఇంటర్నల్ రిఫరల్ ద్వారా ఎవరికైతే అంత స్కిల్ లేదో లేకపోతే అంత టాలెంట్ లేదో వాళ్ళనైతే వీళ్ళు తీసుకురావడం వల్ల ఆ ఎంప్లాయీకి కొద్దిగా మరి ఎక్కువ ఇవ్వాలి కదా! పనిచేస్తున్న ఎంప్లాయీ కన్నా అతనికి కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి, అతన్ని తీసుకొచ్చి ఎవరైతే ఇతను పెర్ఫార్మ్ చేస్తున్నాడో అతని పైన కూర్చోబెడతారనమాట. సో, మీరు ఆలోచించండి ఒకసారి. మీ మీరు మీలో నిజంగా ఒప్పుకోండి. మీరు ఎంతమంది మీకన్నా తక్కువ స్కిల్డ్ లేకపోతే మీకన్నా తక్కువ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ కింద మీరు పని చేసుంటారు. అరే! అతనేంటి ఇట్లా చేస్తున్నాడు? నేను ఇంకా చేస్తాను గదా! ఆ ప్రమోషన్ ఏదో నాకు ఇచ్చుంటే బాగుంటుంది గదా! లేకపోతే హైక్ ఏదో నాకు ఇచ్చుంటే బాగుంటుంది అని చెప్పి మీలో ఎంతమంది అనుకుంటారు? సో, ఈ విధంగా ఒక రకమైన బ్యాలన్స్ అనేది దెబ్బతింటుందనమాట. ఆ టీమ్ స్ట్రక్చర్‌లో ఏమంటే ఒక రకమైన కొలాబరేషన్ ఉండదు తర్వాత ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ కనుక ఎక్కువ జరుగుతుంటాయి. సో, ఈ విధంగా కంపెనీ కూడా నష్టం ఇట్లా చేస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగెటివ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్ కల్చర్. చెప్పుకున్నాం కదా! ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి ఇటువంటి ప్రాక్టీసెస్ కనుక ఎక్కువ జరుగుతుంటుంటే, ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా క్లయింట్స్ అనేవి అంత ముందుకు రావు. ఎందుకంటే వీళ్ళ కల్చర్‌లోనే ఏదో తేడా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఒక క్యాండిడేట్ చాలా ఎక్స్‌పీరియన్స్ అని తీసుకొస్తాడు. బట్ ఆ క్యాండిడేట్ ఏమో సరిగ్గా పెర్ఫార్మ్ చేయడు ఇంటర్వ్యూస్‌లో. లేకపోతే అతను ఏ టాస్క్ కూడా సరిగ్గా ఎస్టిమేటెడ్ టైమ్ కంప్లీట్ చేయడు. లేకపోతే అతనికి సరిగ్గా తెలియవు. ఏంటేంటో సరిగ్గా తెలియవు. ఏదో రాండమ్‌గా వేగ్‌గా ఆన్సర్స్ చెప్తుంటాడు ఏమడిగినా సరే. అనవసరంగా మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో, ఈ కంపెనీకి మనం అయితే ఎక్కువ క్లయింట్స్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటుంటారనమాట. క్లయింట్స్ కూడా. సో, ప్రాజెక్ట్స్ ఎక్కువ వద్దని చెప్పి క్లయింట్స్ కూడా అనుకుంటుంటారనమాట. సో, ఈ విధంగా ఏమంటే
ఆ కంపెనీ యొక్క కల్చర్‌ని లేకపోతే కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌ని కూడా దెబ్బతీస్తుందన్నమాట. ఇటువంటి సిస్టమ్ ఎక్కడైతే రన్ అవుతుందో. అండ్ లాస్ట్‌గా వచ్చేసామంటే ఈ పర్టిక్యులర్‌గా ఒకసారి మీరు ఆలోచించండి. ఒక కంపెనీలో గనక వీళ్ళు గనక ఎవరైతే ఇట్లా బ్యాక్ డోర్‌లో వచ్చి సరైన స్కిల్స్ లేకుండా, ఎక్స్‌పర్‌టైజ్ లేకుండా వచ్చి చాలా మంది బెంచ్ మీద ఉన్నారనుకోండి. ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయి వాళ్ళకి? కంపెనీ మాత్రం ఎంత కాలం అని బేర్ చేస్తుంది వాళ్ళని. సో, ఏం చేస్తారు కంపెనీస్ కూడా వాళ్ళనైతే రిమూవ్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో, ఎవరైతే ఈ విధంగా డబ్బులు కట్టి లోపలికొస్తారో వాళ్ళు కట్టిన డబ్బు కోల్పోతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏదైతే సాలరీ ఎక్స్‌పెక్ట్ చేసి వస్తారో లోపలికి, ఆ సాలరీ కూడా కోల్పోతారన్నమాట. ఎందుకంటే చాలా కంపెనీస్ వెంచర్ ఉంటే పే చేయవు. సో, ప్రాజెక్ట్ ఉంటేనే పే చేస్తాయన్నమాట. సో, మీరేం చేస్తారు? డబ్బులు కడతారు. ఒక 2,00,000 కట్టారు. ఆ డబ్బులు పోయాయి. ఎవ్రీ మంత్ మీకొచ్చే సాలరీ కూడా పోయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు బెంచ్‌లో ఉంటారన్నమాట. మీకు ఒక రకం మళ్ళా ప్రెషర్ వస్తుంది. అబ్బా! నాకేంటి ప్రాజెక్ట్ రాలేదు. అంత డబ్బు కట్టాను కదా! ఎలా చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి మీరు అనుకుంటుంటారన్నమాట. సో, ఇంత స్ట్రెస్ మీరు పడే బదులు నేను చెప్పేది ఏమంటే హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే మీరంత డబ్బు దాని మీద పెట్టే బదులు ఏదైనా కోర్స్ నేర్చుకోండి. లెజిటిమేట్‌గా ఉన్న చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి మనకి. ఒక మంచి కోర్స్ నేర్చుకోండి. నేర్చుకొని జెన్యూన్‌గా ట్రై చేయండి ఫ్రెండ్. ఇదేమో నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషన్ ఇదే అనమాట. ఎవరికైనా సరే ఇదే సజెషన్ అనమాట నేను ఇచ్చేది. సో, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పని చేస్తే కంపెనీ మీకు డబ్బులు ఇవ్వాలి తప్పితే కంపెనీలో జాబ్ గురించి మీరెప్పుడు కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఇటువంటి ఆఫర్స్ ఎవరైనా మీకు చేస్తున్నా సరే, మా కంపెనీలో మీకు జాబ్ ఇస్తాము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నువ్వు మాకు కొంత అమౌంట్ పే చేయాలని చెప్పి మిమ్మల్ని గనక ఎవరైనా అడిగితే, వాళ్ళకైతే డెఫినిట్‌గా బ్లంట్‌గా మొఖం మీద నో చెప్పేసేయండి అనమాట. ఇటువంటి ప్రాక్టీసెస్ అయితే ఎంకరేజ్ చేయకండి. బట్ మాకు తెలీదు, మాకు ఇదొకటే దారి, వేరేది లేదనుకుంటే నేను ఇంకేం చెప్పలేను దాని గురించి. సో, అయితే కొద్దిగా చాలా అవేర్‌గా ఉండండి. సో, ఎక్కువ డబ్బులైతే పెట్టకండనమాట వీటి మీద. ఇట్లా డబ్బులైతే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా ప్రెషియస్ అనమాట ఆ టైంలో డబ్బనేది. ప్రతి ఒక్కళ్ళకి చాలా ప్రెషియస్ డబ్బనేది. సో, ఏమంటే ఎక్కువ మానిటరీ రిసోర్సెస్ అన్ని కూడా వీటి మీద అయితే వేస్ట్ చేయకండి. సో, నేను చెప్పేదేమంటే చదువుకోండి. ప్రిపేర్ అవ్వండి. ఓకే. సిట్యుయేషన్ బాలేదు బయట. ఖచ్చితంగా బాలేదు బయట. ఎందుకంటే అంత డిమాండ్ లేదు. బట్ మన దగ్గర ఏమంటే సప్లై చాలా ఉందనమాట. సో, ఈ టైంలో ఏముంటుంది ఇలానే ఉంటుందన్నమాట పరిస్థితి. బట్ డెఫినిట్‌గా ఇదైతే బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ టైంలో ఏమంటే మనం జెన్యూన్ యాస్ పాసిబుల్, ఎథికల్ యాస్ పాసిబుల్ అయితే మనం ఉందాం. మంచి జాబ్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం విత్ రైట్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పర్‌టైజ్ అన్నమాట. సో, ఐ థింక్ ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చకపోయినా సరే ప్లీజ్ దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో, వేరేలా అనుకోవద్దనమాట. సో, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. టేక్ కేర్. బై.